ఇంత ఫాస్ట్‌గా క్యారెట్, బీట్రూట్ జ్యూసా? అదేంటి ఇలా వేగానే అలా జ్యూస్ వచ్చేసేస్తుంది? ఒక ముక్క కూడా వేస్ట్ కాకుండా పల్పు విడిగా, జ్యూస్‌కి జ్యూస్ విడిగా. వావ్! భలే ఉందే! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూసారు కదా! క్యారెట్, బీట్రూట్ జ్యూస్‌కి స్పెషల్‌గా ఒక జ్యూసర్ ఉందన్నమాట. అది సుజాత అని చెప్పి మనకి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఏది ఎక్కడ అవైలబుల్ ఉండదండి. ఓన్లీ ఆన్‌లైన్ సేల్ అనమాట ఇది. ఇది మేము ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మేము ఆర్డర్ చేసినప్పుడు తీసుకునేది 6 మంత్స్ అవుతుంది. 8500 అలా పడింది. ఓన్లీ వైట్ కలర్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో 3 జార్స్‌ది ఉంది, 5 జార్స్‌ది ఉంది. మేము 5 జార్స్‌ది తీసుకున్నాము. ఒకేసారి తీసేసుకుంటే బెటర్ కదా, పద్దాక తీసుకోవడం ఎందుకని చెప్పి కొంచెం ఎక్కువైనా తీసుకున్నాం. అండ్ యాక్చువల్లీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కొంటున్నాము అంటే మనము ఇన్ అండ్ అరౌండ్ ఫ్రెండ్ సర్కిల్ లేకపోతే పెద్దవాళ్ళని అడిగి కనుక్కుంటాం కదా. కాకపోతే మా వారు ఇంకా రియలిస్టిక్గా ఉండాలి, మంచిది తెలుసుకొని మంచిది తీసుకోవాలి, ఒక వస్తువు కొంటున్నామంటే అది కనీసం ఒక తరానికైనా ఉపయోగపడాలి అనేలాగా మా వారు చాలా దీన్ని రీసెర్చ్ చేసి దగ్గరలో ఉన్న అన్ని జ్యూస్ షాప్స్లకి వెళ్ళి చూసి వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏది బెస్ట్ కనుక్కొని, ఎందుకంటే జ్యూస్ షాప్స్ వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ మనకు ఉండదు కదా అబౌట్ మిక్సర్స్, జ్యూసర్స్. అందుకని వెళ్ళి కనుక్కున్నారనమాట. అందరూ మోస్ట్లీ అవుట్ ఆఫ్ 10 షాప్స్లో 8 షాప్స్ వాళ్ళు క్యారెట్, బీట్రూట్ జ్యూసెస్కి అయితే ప్రెజెంట్ ట్రెండింగ్లో అండ్ బాగా యూస్ఫుల్, ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఉన్నది సుజాత మిక్సర్ అని చెప్పారు. కాకపోతే మేము పేరు వింటాం ఫస్ట్ టైం అనమాట. ఏంటి సుజాతనా, అదేదో తుపాస్ బ్రాండ్ అయి ఉండిద్ది, 2 రోజులకే పోతుంది అని చెప్పి నేను తెలియక అలానే అన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో వాళ్ళు అయితే 8500 పెట్టి ఒక మిక్సీ కొంటున్నారా, మీకు ఏమైనా పిచ్చా అని కూడా అన్నారు. అంత కాస్ట్ ఏమి ఉండదు అని కూడా అన్నారు. బట్ ఆఫ్టర్ దాని యూసేజ్ అనమాట, దాని విలువ తెలిసింది మాకు. ఇదే మెయిన్ జ్యూసర్ అనమాట. ఇలాగా బ్లాక్ది పైన ఉండి అది క్లిప్స్ లాగా హోల్డ్ చేసి ఉంటుంది. అండ్ ఇది జ్యూసర్. మనము ఆ జార్ పెట్టుకునే ప్లేస్లో అది పెట్టుకుంటే ఆ బ్లేడ్స్ ద్వారా క్యారెట్ అనేది, బీట్రూట్ అనేది స్లైస్ అయిపోయి, స్లైస్ కూడా కాదు యాక్చువల్లీ, ఇంకా పిప్పి లాగా అయిపోతుంది అనమాట. దానికి చూసారా సైడ్ బకిల్స్ లాగా ఇస్తారు. అది తీసి దాంట్లో నేను చూపించిన ఇందాక ఒక బౌల్ లాగా చూపించాను కదా, అది అందులో పెట్టుకోవాలన్నమాట. ఈ జ్యూసర్కి మొత్తము 3 జార్స్ వచ్చాయండి. ఇది స్మాలెస్ట్ వన్ అనమాట, ఇంకోటి మీడియము, ఇంకోటి పెద్దది. మొత్తము 3 ఏమో పిండిలు వేసుకోవటానికి లేకపోతే మసాలాలు వేసుకోవటానికి అనమాట. జ్యూసర్స్ ఏమో 2 వచ్చాయి. ఒకటి మీకు వైట్ ట్రాన్స్పరెంట్ది కనిపిస్తుంది కదా, అదొకటి. ఇంకొకటి ఏమో పక్కన పెద్ద టంబ్లర్ లాగా వైట్ది కనిపిస్తుంది కదా, ఆ క్యారెట్, బీట్రూట్ తుక్కంతా దాంట్లోకి వెళ్తుంది. ఇందాక నేను చూపించిన మౌల్డ్ ఏదైతే ఉందో అది దీంట్లో పెట్టుకొని దానికి ఫిట్ చేసుకోవాలి. ఆ మధ్యలో మౌల్డ్ ఒకటే కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది, ఎందుకంటే అది అల్యూమినియం మౌల్డ్ అండి. అండ్ ఇదేమో ఈ వైట్ చూసారు రింగ్ లాగా ఉంది, ఇది నార్మల్ జార్స్ పెట్టుకోవటానికి అనమాట. అది దాని మీద పెట్టి జస్ట్ టర్న్ చేస్తే చాలండి, దాంట్లో ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. బ్లేడ్స్ చాలా ఫైన్ షార్ప్ గా ఉంటాయండి. అసలు గసగసాలు కూడా ఎంత మెత్త పౌడర్ అయిపోతాయి. యాజ్ యూజువల్ గా 3 లెవెల్స్ ఉన్నాయి ఇందులో, లో, మీడియం అండ్ హై. సో ఇక స్టార్ట్ చేద్దామా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ డెమో ఎలాగో. జస్ట్ మా పాపతో ఆన్ చేపించాము, స్మాల్ సెంటిమెంట్ అనమాట. సో అండ్ ఇక్కడ బ్లాక్ టనల్ లాగా ఉంది కదా, దాంట్లో నుంచి మనం ఒక్కొక్క క్యారెట్ ముక్క, బీట్రూట్ ముక్క వేస్తూ ఉంటే అది పక్కనిచ్చిన వేలో నుంచి జ్యూస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అసలుకి చాలా ప్యూర్ క్వాలిటీ. అసలుకి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేస్ట్ అవ్వడమే ఉండదు. మా పిల్లలు అయితే అదొక యాక్టివిటీలా ఫీల్ అయ్యి చాలా ఎగ్జైట్ అయ్యారు వేయడానికి. నేను సౌండ్ కూడా ఎందుకు వినిపించలేక, ఆ జార్ ఎంత సౌండ్ వస్తుంది మిక్సర్ జ్యూసర్ అని మీకు తెలియాలని చెప్పి నేను చూపించాను. పిల్లలు చిన్న వేసేయడం వల్ల ఈ బ్లేడ్ మీద ఉండిపోయినాయి. యాక్చువల్లీ అయితే ఏ ముక్క కూడా మిగలదండి, మొత్తం అలాగా పక్కకి పిప్ అయిపోయి పక్కన ఇచ్చిన జార్లోకి కలెక్ట్ అయిపోద్ది అనమాట. చూడండి ఇంత ఫైన్గా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది క్యారెట్, బీట్రూట్. అండ్ ఒక్కసారి జ్యూస్ క్వాలిటీ చూడండి, చాలా చిక్కగా ఉంటుంది అండ్ ఎక్కువ పల్పీగా ఉంటుంది. అసలు ఇందులో ఇంకా మనము షుగర్, హనీ ఏమి యాడ్ చేసుకోకల్లా. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల. మేమైతే దీనికోసమే కొనుక్కున్నాం పర్టికులర్గా ఇది. అండ్ ఇది చెప్పాను కదా, ఆ మౌల్డ్ వచ్చి అల్యూమినియం అని చెప్పి, అండ్ దాన్ని క్లీన్ చేసుకోవడానికి సపరేట్ వైట్ బ్రష్ ఇస్తారని. ఈ మౌల్డ్ ఏంటంటే ఇది క్లీన్ చేసుకున్నాక అలా రివర్స్లోనే పెట్టుకోవాలి, అందులో ఉంటే నీళ్ళు ఉండిపోయి అది పాడైపోద్దండి. బట్ మనకు ఆన్లైన్లో అన్ని విడివిడిగా అమ్ముతారు. ఈ టబ్ చూసారా, ఇది క్యారెట్, బీట్రూట్ కలర్ అండి, అది ఫుడ్ కలర్. చూసారా వీటికి ఎలా పట్టేసిందో. మనం తినే ఫుడ్స్లో న్యాచురల్గా తింటున్నా కూడా ఇన్ని ఫుడ్ కలర్స్ ఉంటున్నాయి. సో బయట ఫుడ్స్ తినమాకండి. జ్యూస్ చేసేసిన వెంటనే క్లీన్ చేసుకుంటేనా కూడా అంత ఫుడ్ కలర్ పట్టేస్తుందండి. వైట్ కదా, అదే డిసడ్వాంటేజ్ దీంట్లో. ఇంకో కలర్ ఆప్షన్ బ్లాక్ ఉంటే బాగుండేది. ఇది కంప్లీట్ రివ్యూ అండి. జార్స్ కూడా ప్రతిదీ
ఫైన్ పౌడర్గా మెత్తగా చేసేస్తుందండి. జార్స్ గురించి అంతే స్పెషల్గా చూపించలేదు. మెయిన్ ఫ్యూచర్ క్యారెట్ బీట్రూట్ కాబట్టి అది మీకు డెమో చేసి చూపించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.